శాంతి మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 25/1/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, చురుకైన విద్యార్థులై మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే పురుషార్థం చేయండి. సోమరి విద్యార్థిగా కారాదు. ఎవరికైతే రోజంతా బంధుమిత్రులు జ్ఞాపకం వస్తుంటారో వారు సోమరులు. సంగమ యుగంలో అందరికంటే భాగ్యశాలులు ఎవరంటే, ఎవరైతే తమ శరీరము, మనస్సు, ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో లేక చేస్తున్నారో వారు భాగ్యశాలులు. కొంతమంది చాలా ఉదాసీనంగా, దురదృష్టవంతులుగా ఉంటారు. అటువంటి వారి భాగ్యంలో లేదని భావించబడుతుంది. వినాశనం చాలా సమీపంలో ఉంది. ఏదైనా చేసుకోవాలని అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చారు. మనదంతా సఫలం చేసుకుంటామని భాగ్యశాలి పిల్లలు ధైర్యం చేసి అనేక మంది భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తం కావాలని భావిస్తారు. బాబా చెప్తున్నారు, శ్రీకృష్ణుడిలా కావటం మీ జీవిత లక్ష్యం. నేను మిమ్మల్ని రాజాదురాజులుగా చేస్తానని చెప్పాను. తప్పకుండా మొట్టమొదటి రాకుమారుడిగా తయారు చేస్తాను. ఇది దైవీ స్కూలు. చదివించేవారు భగవంతుడు. మీరందరూ దైవీ రాకుమారులుగా, రాకుమారీలుగా అవుతారు. శివబాబాయే దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మేము మా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. పరంపిత పరమాత్మ ద్వారా రాజ్య భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఈ సంగమ యుగంలోనే భగవంతుడు దేవతలుగా అయ్యే చదువును నేర్పిస్తారు. అందుకే ఈ సమయాన్ని పురుషోత్తమ సంగమ యుగము అంటారు. దేవీ దేవతా రాజ్యం ఉన్నప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారు ద్వారక ఉండేది, కానీ బంగారు లంక ఉండదు. భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది. ఇప్పుడు అది పూర్తి దివాలా తీసింది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. అందరూ స్వర్గవాసులుగా అవుతారు. ఈ విషయం గుర్తుంచుకుంటే సదా హర్షితంగా ఉంటారు. పిల్లలు, మీకు చాలా సంతోషం ఉండాలి. మీ లక్ష్యము చాలా ఉన్నతమైనది. మానవుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా అవుతాము. స్వర్గస్థాపన జరుగుతోందని మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో అందరూ నరకవాసులుగా, శ్మశానగ్రస్తులుగా ఉన్నారు. ఈ పాత ప్రపంచం ఇక సమాప్తం కానున్నది. అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. కనుక మీకు సుఖధామము, శాంతిధామమే గుర్తుండాలి. ఈ పాత ప్రపంచం సమాప్తం కావడం మీరు చూస్తారు. ఇప్పుడిది మన అంతిమ జన్మ. ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది. ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయాలి. భారతదేశంలో ఎంతో ధనం ఉండేది. అన్నీ బంగారు భవనాలే ఉండేవి. కానీ భూకంపాలు, ప్రకృతి ప్రళయాలలో అన్నీ లోపలకు వెళ్ళిపోయాయి. బాబా చెప్తున్నారు, సృష్టి చక్రపు చిత్రం చాలా ముఖ్యమైనది. ఇది సదా మీ వద్ద ఉండాలి. మీరు పెట్టుకున్న బ్యాడ్జీ కూడా చాలా మంచి సేవకు ఉపయోగపడుతుంది. ఇంత సేవ మీరు ఎవ్వరూ చెయ్యలేరు. రైలులో ప్రయాణం చేస్తూ కూడా పిల్లలు సేవ చేయగలరు. కల్పం ముందు ఎవరెవరు జ్ఞానాన్ని విన్నారో వారు తప్పక మళ్ళీ వింటారు. మానవుల నుండి దేవతలుగా అవుతారు. దేవీ దేవతా వంశస్థులందరూ అనేక ధర్మాలలోనికి వెళ్ళిపోయారు. తమ శ్రేష్ఠ ధర్మము, కర్మలను వదిలిపెట్టారు.
ఏ మాత్రం జ్ఞానాన్ని అర్థం చేసుకున్నా కానీ స్వర్గరాజ్యానికి తప్పక వస్తారు. పిల్లలకు ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి. మనకిప్పుడు డబల్ ఇంజన్ లభించింది అని ఖుషీలో ఉండాలి. శ్రీమతాన్ని అనుసరించి సేవ చేయాలి. బాబా కూడా సేవ చేసేందుకే వచ్చారు. ఒకే ధర్మాన్ని స్థాపించి అనేక ధర్మాలను నాశనం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయింది. అందరూ ఒకేసారి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. క్షణక్షణము స్మృతిలో ఉండేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. తెలివైన విద్యార్థులు, మందబుద్ధి గలవారు అందరూ ఉంటారు. మందబుద్ధి పిల్లలు తండ్రిని స్మృతి చేయరు. రోజంతా తగవులాడుకుంటూ ఉంటారు. వారికి బంధుమిత్రులే గుర్తొస్తుంటారు. బాబా చెప్తున్నారు, కర్మాతీత స్థితిని పొందుకునేందుకు ఈ శరీరాన్ని మరచిపోవాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. శ్రీమతాన్ని అనుసరించి ఈశ్వరీయ సేవాదారులుగా కావాలి. తనువు, మనసు, ధనము అన్నీ సఫలం చేసుకొని శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. వరదానము, కర్మభోగము అనే పరిస్థితి ఆకర్షణను కూడా సమాప్తి చేసే సంపూర్ణ నష్టోమోహభవ. ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా ఏర్పడిన పరిస్థితులు మీ స్థితిని ఎంతో కొంత తమ వైపుకు ఆకర్షిస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా మీ దేహం యొక్క లెక్కాచారము, మిగిలి ఉన్న కర్మభోగం రూపంలో వచ్చే పరిస్థితులు తమ వైపు ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తమవుతుందో అప్పుడు సంపూర్ణ నష్టోమోహులని అంటారు. దేహము, దేహ ప్రపంచము, ఏ పరిస్థితి కూడా మీ స్థితిని కదిలించరాదు. ఇదే సంపూర్ణ స్థితి. ఎప్పుడైతే ఈ స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు సెకండులో మీ మాస్టర్ సర్వశక్తివాన్ రూపంలో సహజంగా స్థిరమవుతారు. స్లోగన్: పవిత్రతా వ్రతమే అన్నిటికంటే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం. ఇందులోనే అతీంద్రియ సుఖం ఇమిడి ఉంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.